నేను ఇప్పుడు మీకు టేస్టీ చట్నీ అయితే చూపిస్తున్నానండి. కొబ్బరికాయ వేరుశనగ చట్నీ ఎలా చేయాలో నేనైతే మీకు తయారీ విధానం చూపిస్తున్నానండి. ముందుగా బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేసేసానండి బాండీలో. ముందుగా నేను వేరుశనగ గుళ్ళు అయితే నేను కడిగి పెట్టానండి. వేరుశనగ గుళ్ళు కడిగి పెట్టి అదిగో నేను వేయిస్తున్నానండి. చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలండి. అలా వేగనిచ్చేద్దాం. అలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. వేగిపోయినాయి గుళ్ళు అయితే వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కానీ అలా కదపకపోతే ఏమవుతుందంటే మాడిపోతాయని కలుపుతున్నాను. ఈ గుళ్ళు అయితే నేను మిక్సీ జార్లో తీసేస్తున్నానండి. మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ బాండీ అయితే పెట్టేశాను. మిర్చి వేసేస్తున్నానండి. మిర్చి పండిపోయినాయండి. పండుమిర్చి కూడా వేసుకోవచ్చు, చట్నీకి బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే నాకు పచ్చిమిర్చి పండిపోయినాయండి. పండుగా ఉంటే కూడా బాగుంటుందని నేను పండుమిర్చి కూడా నేను వేసేసి నేను చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు మిర్చి అయితే వేగిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు కరివేపాకు మిర్చి కలిపి రెండు ఫ్రై చేద్దాం. కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి కదండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. మిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఈ మిక్సీ జార్లో తీసిన గుళ్ళు కూడా నేను అందులో వేసేసానండి. ఎందుకంటే ముందుగా కొబ్బరి అయితే మిక్సీ పెట్టాలి. ఈ అన్నిటితో పాటు కొబ్బరి వేస్తే అది ఏంటంటే ఈ గుళ్ళు మెత్తగా అయిపోతాయండి. కొబ్బరి ముక్కలేమో నలగవు, అవి ముక్క ముక్కలా ఉండిపోతాయి. అందుకని కొబ్బరి ముందు మెత్తగా మిక్సీ పెట్టేసుకునండి అప్పుడు నేను అవి వేస్తాను. ఇందులో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసానండి. చిన్నగా ఉన్నవి 3 వెల్లుల్లి రబ్బలు అయితే వేసాను. ఇంక దీన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ పెట్టేస్తానండి. మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు అవి వేసుకుంటే మంచిగా నలుగుతాయండి. అదిగో మిక్సీ పెట్టిన తర్వాత అలా ఉంది. కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు చింతపండు అండి అది. ఆ చింతపండు కొంచెం సరిపోతుంది ఇడ్లీలోకి కదా చట్నీ. వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇంకొకసారి మెత్తగా మిక్సీ పెట్టేస్తాను. మిక్సీ అయితే పెట్టేశానండి. మెత్తగా మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టేసుకోవాలి. ఇవన్నీ అయితే మిక్సీ జార్లోకి అయితే నేను తీసేస్తున్నానండి. మొత్తం అన్నీ తీసేసుకుని జార్లోకి చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకుందాం.
మొత్తం అన్నీ జార్లోకి అయితే తీసేసానండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పెట్టేస్తాను నేను. చూస్తున్నారు కదా, మెత్తగా మిక్సీ అయితే పెట్టేశానండి. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నానండి. ఎందుకంటే సాల్ట్ బాగా కలవాలి కదా, అందుకని సాల్ట్ వేసాక మళ్ళీ మిక్సీ పెట్టాను. ఇప్పుడైతే మళ్ళీ బాండీ పెట్టేశానండి. ఇప్పుడు పోపు పెడతాకి చట్నీ పోపు కోసం నేను శనగపప్పు అయితే వేసానండి. అలాగే ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా వేయించేసుకోవాలి. ఈ పోపు అంతా చక్కగా వేగితే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో కరివేపాకు కూడా వేసేసానండి పోపులోని. కరివేపాకు కూడా బాగా వేగనిచ్చేసి చక్కగా వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ మిక్సీ పట్టిన చట్నీ ఇందులో వేసేయాలండి. వేడి మీద వేస్తే టేస్ట్ పాడైపోద్ది. చూస్తున్నారు కదా, పోపు అయితే వేగిపోయింది. చల్లగా అయిన తర్వాత మనం ఇప్పుడు చట్నీ అందులో వేసి మనం కలుపుకుంటున్నామండి. చల్లగా అయితే అయిపోయింది, పోపు చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీ ఇందులో వేసేసుకుని చక్కగా ఆ పోపు అంతా కలిసేలాగా కలిపేసుకుంటామేనండి. చూసారా, చట్నీ అయితే మొత్తం ఇందులోకి అయితే తీసేసాను. దీన్ని ఇప్పుడు పోపు అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఈ చట్నీ వేస్తే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇడ్లీ తినేస్తారండి. అంత టేస్ట్ అయితే ఉంటుంది చట్నీ. ఈ చట్నీ ఇప్పుడు గిన్నెలోకి తీసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే అంత చట్నీ ఒకేసారి అయితే తినలేం కదా. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 డేస్ వాడుకోవచ్చు. 1 వీక్ కూడా ఉంటుందండి, పాడవదు. ఒక 10 డేస్ వరకు ఉంటుంది, కానీ మాకైతే ఒక 3 డేస్ అలా వస్తుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కొంచెంగా తీసుకుని వాడుకుంటాను. వేసుకునేటప్పుడేమో ఇందులో కొంచెం వాటర్ అయితే కలుపుతానండి. ఇడ్లీలో వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటే అండి బాగుంటుంది. మరి ఎంత గట్టిగా ఉన్నా మనకి గొంతుకు దిగదు కదా, కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే అండి చట్నీ చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసాను, చూసారు కదా. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను.
నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. వేడివేడి ఇడ్లీలో నేనైతే చట్నీ అయితే వేసుకుంటున్నానండి. వేడివేడి ఇడ్లీ అండి, ఇప్పుడే వేసాను ఇడ్లీ. చూసారా, ఇడ్లీ కూడా అసలు దూదిలా ఉంది, ఇంత సాఫ్ట్గా ఉందండి ఇడ్లీ చట్నీ చాలా బాగుందండి.